నమస్తే అందరికి. ఓ రైతు తన చేతికున్న గడియారాన్ని ధాన్యం కొట్టులో పోగొట్టుకుంటాడు. ఒక షాప్‌లో పోగొట్టుకుంటాడు. ఆ వాచ్ అంటే ఆ రైతుకు చాలా ఇష్టం అన్నమాట. మొత్తం అంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. చాలా ఫీల్ అయిన రైతు నిరాశగా కూర్చుంటాడు. ఇంతలో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. ఆ పిల్లల్ని ఇలా పిలిచి, "నా వాచ్ ఈ షాప్‌లో పోయింది. మీరు వెతికివ్వండి. ఒకవేళ ఆ వాచ్ మీలో ఎవరికి దొరికినా మీకో బహుమతి ఇస్తాను" అంటాడు రైతు. సరే అని పిల్లలు ఆ షాప్ అంతా వెతుకుతారు. కానీ ఫలితం లేదు. ఎవ్వరికీ ఆ వాచ్ దొరకదు. చాలా ఫీల్ అయిన రైతు అక్కడ కూర్చొని ఉంటాడు. ఈలోగా ఓ పిల్లాడు ఆ రైతు దగ్గరికొస్తాడు. వచ్చి "నేను వెతికిస్తాను" అనేసి చెప్తాడు. చాలా నిజాయితీగా కనిపిస్తున్న ఆ పిల్లాడిని చూసి, "సరే అయితే వెతికివ్వు. ఒకవేళ ఆ వాచ్ నీకు దొరికితే మంచి బహుమతి ఇస్తానంటాడు" రైతు. సరే అని ఆ పిల్లాడు కొట్టు లోపలికి వెళ్తాడు. వెళ్ళి 5 నిమిషాల తర్వాత వాచ్‌తో తిరిగొస్తాడు. అది చూసిన రైతు, "అరే! ఇంతమందికి దొరకలేదు. నీకెలా దొరికింది?" అని అడుగుతాడు ఆశ్చర్యంగా. దానికి ఆ పిల్లాడు, "చాలా సింపుల్. చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ కొట్టులో ప్రశాంతమైన మనసుతో నా చెవులు రిక్కించి మరీ విన్నాను. టిక్ 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 అనే శబ్దం ఒకవైపు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే ఈ వాచ్ దొరికింది" అని చెప్తాడు పిల్లాడు. ఈ కథ ద్వారా మనకు అర్థం కావాల్సిందేంటంటే, అలసిన మనసు కన్నా ప్రశాంతంగా ఉన్న మనసు పని ఎక్కువగా చేయగలదు. అందుకే రోజులో మనతో మనం మాట్లాడుకోవాలి. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో, మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా చేరుకోగలుగుతారు. మనసు అలసిపోకుండా చూసుకోవడం మన బాధ్యతే కదా! ఏమంటారు?